హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే జ్వాలాకుల్ మహర్షి, భూమాత, అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, మహాశివుడు గారి యొక్క కాన్షియస్నెస్, వీళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ తో మన అందరి యొక్క కాన్షియస్నెస్ ని కనెక్ట్ చేసి అనుసంధానమై మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన పూర్ణాత్మలతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి వచ్చే స్వచ్ఛమైన కాంతిని ఆహ్వానించుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా మనం ఇక మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎలియే గారు రచించిన ఈ పుస్తకాన్ని, ఇది చాలా అద్భుతం మాస్టర్స్. మీరు ఏదైనా అనుకోవద్దు వాళ్ళు వీళ్ళు అని. ఏది చేసినా ఏది చేయించినా కూడా పైన ఒక కౌన్సిల్ ఉంది, గ్యాలక్టిక్ ఫెడరేషన్. మొత్తం గ్యాలక్సీస్ అన్ని బాగుపడాలి. అందులో ఇది వినిమయ కేంద్రంగా తయారు చేస్తున్నారు. ఎర్త్ ప్లానెట్ ని ఒక ల్యాబ్ లాగా. ఇప్పుడు చాలా అన్ని ప్లానెటరీ సిస్టమ్ కి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి మనం ట్రైనింగ్ తీసుకుంటాం చూసారా, ట్రైనింగ్ సెంటర్ ఎలాగో అలాగే ఇది ట్రైనింగ్ సెంటర్ లా తయారవుతుంది. సోల్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఎదగాలన్నమాట. ఇక్కడ అన్ని నేర్చుకుని అప్పుడు నువ్వు ఏ క్లాస్కి వెళ్ళాలో హయ్యర్ క్లాసెస్ కి వెళ్తూ ఉంటాం. హయ్యర్ సబ్జెక్ట్స్ ని నేర్చుకుంటాం. ఇంకా పొన్ను ఉన్నతంగా తయారవుతూ ఉంటాం అన్నమాట. దానికోసం ఈ ప్లానెటరీ సిస్టమ్స్ అంతా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. ఈ సమయంలో ఏ జ్ఞానాన్ని అయితే ఎవరి ద్వారా ఇచ్చినా వాళ్ళు ఎవరైతే భగవంతుడు దేవుళ్ళు అంటున్నామో హయ్యర్ సెల్ఫ్, వాళ్ళు వీళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు మనకి జ్ఞానాన్ని. సో లూయిస్ ఎలియే గారి ద్వారా మనకి ఆత్మజ్ఞానమే ఇదంతా కూడాను ఇప్పించారని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఎందుకంటే వాళ్ళు వెనకబడిపోతున్నారు. డబ్బు 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 డబ్బే నా జీవితాన్ని శాసిస్తుంది అనే ఒక నమ్మకం ఉండిపోయింది అందరికి. అమౌంట్ కావాలి, కరెక్టే, కాదని చెప్పను, కానీ అది శాశ్వతం కాదు అని అర్థం చేసుకుంటే ఎంత అవసరమో అంత మనకి ప్రకృతిలో ఇవ్వబడి ఉంది. ఎప్పుడు ఎంత అవసరమో ఆ టైంకి మనకు అది వచ్చి చేరుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి. అది దానికి సంబంధించిన కొన్ని అఫర్మేషన్స్ ఆవిడ ఇచ్చారు. ఇది మీరు ఏదో ఒకటి ముందు తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ నమ్మకాలని మార్చండి. ఆవిడే చెప్తున్నారు చూడండి, అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, మరి అత్యున్నతమైన వాటిని నేనిప్పుడే ఆహ్వానిస్తున్నాను అని ఆ సంకల్పం మనలో ఉండాలి. సంకల్పం అంటే నథింగ్ బట్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్. మనం చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, అయ్యో తిన్నాడో లేదో ఏం చేస్తున్నాడో ఇక్కడ ఉండడు, కానీ వాడి గురించి ఆలోచిస్తాం ఎక్కువగా. అంటే ఏంటి, బంధం అంత గట్టిగా ఉంటుంది. ఆ బంధం నీ ఆత్మతో కనెక్ట్ అవ్వాలి నువ్వు. పిల్లలతో కాదు, భర్తతో కాదు, వాళ్ళకి చేయాల్సింది చేసి పెట్టేసే అంతే. సమయానికి నువ్వు బాధ్యతగా ఫీల్ అవుతున్నావు అంతవరకే. నీ ఆత్మ ఎదుగుదలకి ఏం చేయాలి, నీ ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి అంత బంధంతో. ఎప్పుడు ఆ సంకల్పం నీలో ఉంది అనుకో, అదే సంకల్పం ఉంటాం. ఎక్కువ ఏదైతే ఆలోచిస్తామో అది జరిగి తీరుతుంది నీ జీవితంలో. దానికే ఇవి అఫర్మేషన్స్ అని చెప్తాం. పై వాక్యము మీ పట్ల నిజం కావాలంటే క్రింది వాటిలో వీటిని మీరు నమ్మకూడదు. ఏది నమ్ముతున్నాం, మన నమ్మక వ్యవస్థే మన ఆలోచన విధానం. మనం ఏదైతే నమ్ముతామో అవే జరిగి తీరుతాయి. సో మనకి ఇప్పుడు ఏమనుకున్నాం, అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, మరి అత్యున్నతమైన వాటిని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను. మరి ఉన్నతమైన వాటిని నీ జీవితంలోకి ఆహ్వానించుకోవాలి అంటే డబ్బు, సంపద ఇవన్నీ ఏమి ఉండకూడదు నీలో. ఎటువంటి నమ్మక వ్యవస్థ నీలో ఉండకూడదు. చూసుకోండి. డబ్బే డబ్బేమన్నా చెట్లు కాస్తుందా అని అంటారు. అది చెట్లు కాయట్లేదు, కానీ మనం ఆ ఫీలింగ్ అయిపోతాం. అంటే అంత ఉందా, నిజంగానే ఉంది జ్ఞానం తెలిస్తే. కానీ ఆ మాట మనలో ఆ నమ్మకం ఉండకూడదు. ఎటువంటి నమ్మకం, డబ్బేమన్నా చెట్లు కాస్తుందా అని గబుక్కుని అనేస్తాం అందరితో ఎవరన్నా డబ్బులు అడిగితే. ఆ మాట రాకూడదు. వచ్చింది అంటే నీలో ఆ నమ్మకం ఉన్నట్టే. డబ్బు అపవిత్రము, చెడ్డది, డబ్బు అపవిత్రము, చెడ్డది అనే నమ్మకం కూడా ఉండకూడదు. నీలో ఉండకూడని నమ్మకాలు చదువుతున్నాను. డబ్బు పాపిష్టిది,
చాలా మంది పెద్దలు అనేవారు, డబ్బు పాపిష్టిది. ఏ పనైనా చేయించేస్తది మనుషుల ద్వారా అనుకుంటాం. సో, అలా అనుకోవద్దు. చూసారా మీలో నమ్మకం వ్యవస్థ ఎలా మారాలి అంటే, చాలా పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా థింకింగ్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి పాత నమ్మకాలు లాంటివి ఏమైనా ఉండుంటే అవి పూర్తిగా పీకేయండి. మీలో నుంచి బయటకి పంపించేయండి. నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు. నాలో మంచితనం ఉన్నది. ఇదిగో ఇదొక నమ్మకాలు. ఇటువంటి నమ్మకాలు ఉండొద్దు. నేను చాలా పవిత్రమైన వ్యక్తిని. డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు. నేను పవిత్రమైన వ్యక్తిని అంటే పవిత్రత వేరు, డబ్బు ఫైనాన్స్ కావడం అనేది వేరు. నేను పవిత్రమైన వ్యక్తిని అంటే ఎవరు పర్ఫెక్ట్‌గా 100% ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. స్కూల్‌కి పిల్లలందరూ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళే 100% పర్ఫెక్ట్ అనుకోండి. స్కూల్‌కెళ్ళి నేర్చుకోవాల్సిన పనేం ఉండదు. పంపం. ఏమీ లేనోడు కూడా అన్నీ అమ్ముకుని పిల్లోడిని స్కూలుకి పంపిస్తున్నారు. ఎందుకంటే జ్ఞానాన్ని నేర్చుకుంటాడని. అలాగా మన పూర్ణాత్మలందరూ ఈ భూమి అనే స్కూలుకి మనల్ని పంపించారు. మనం పూర్తిగా పర్ఫెక్ట్ నేను అని అనుకోవడానికి లేదిక్కడ. నేర్చుకోవడానికొచ్చాం, నేర్చుకుంటూనే. భూమి మీద ఉన్నంత వరకు ఆఖరి శ్వాస వరకు నేర్చుకోవడానికే ఇక్కడున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు. ఆ థాట్ కూడా తీసేయాలి. మనం అంటాం చాలా. ఆడికి డబ్బుంది, ఆడు పొగరు, లేపోతే ఆడికి డబ్బుంది ఇది అన్నీ చెప్పేస్తాం మన ఇష్టానికి. అస్సలా, అసలు మన మన ఆలోచన అది. మన అభిప్రాయాలు. మనం ఏసి రుద్దేస్తున్నాం అవతలోళ్ళకి. కానీ సత్యం అది కాదు. అది మనకి ప్రకృతి చెప్తుందనమాట. సత్యం ఏంటి? ఇందాక నేను జెప్పాను కదా! అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను. అన్నిటికి నేను అర్హత పొంది ఉన్నాను. ఒక ఆత్మ భూమి మీదకొచ్చిందంటే, చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడానికి అర్హత ఉంటేనే ఆ పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేస్తాం. చదువు రాని పిల్లలు ఒకలాగా మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళని వెయ్యం. ఆ స్కూల్ ఆళ్ళ స్కూల్స్ వేరుంటాయి. ఎలాగో ఇక్కడ ఇదంతే. అన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే అర్హత ఉంది. పొందే ఉన్నాం. కానీ ఇటువంటి నమ్మకాలు ఏం చేస్తాయి? అడ్డుపడిపోతున్నాయి మనకి ముందుకెళ్ళనివ్వకుండా. నాకు డబ్బు వద్దు. దాన్నుంచుకుని డబ్బు లేని వాళ్ళ చేత అహ అసహ్ అహస్య అదే అసహ్యించుకోబడలేను. అసహించుకోబడలేను. డబ్బు వద్దు. దాన్నుంచుకుని డబ్బు లేని వాళ్ళ చేత. అంటే డబ్బు లేనోళ్ళు మనల్ని అసహించుకుంటారు అన్న ఫీలింగ్ ఒకటుంటది. అది తీసేయండి. నాకెప్పుడు మంచి ఉద్యోగము రాదు. నేనెప్పటికీ డబ్బు సంపాదించలేను. డబ్బు వచ్చేదాన్ని కన్నా వేగంగా నా నుండి వెళ్ళిపోతుంది. ఇది చాలా మందికంటారు. నేను సంపాదిస్తున్నానండి. నా చేతిలో అస్సలు నిలవదండి డబ్బు. ఆ థాటు ముందు నా ఆలోచన విధానాన్ని మార్చండి. ఈ బుక్కే, ఈ సబ్జెక్టే నీ ఆలోచనల్ని సరి చేసుకోవడం అన్నమాట. నేనెప్పటికీ డబ్బు సంపాదించలేను. డబ్బు వచ్చేదానికన్నా వేగంగా నా నుండి వెళ్ళిపోతుంది. నేనెప్పుడూ అప్పుల్లో కూరుకుపోయి ఉంటాను. ఇదొక నమ్మకం. ఈ నమ్మకాలు తీసేయమను. పేదవారెప్పుడు పైకి రాలేదు. ఈ ఆలోచన. అంబేద్కర్ చూడండి పేదవాడు కాదా? పేద, గొప్ప సంబంధం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన ఆలోచన విధానాల సంబంధం ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. పేదవారిప్పుడు పైకి రాలేరు. నా తల్లిదండ్రులు బీదవారు. కావున నా బ్రతుకు అంతేనేమో. చేతిలో మంచి కళ ఉన్న డబ్బు కోసం పోరాడాల్సిందే. డబ్బు కోసం ఏం పోరాడాల్సిన పని లేదు. సాధన చేసి శక్తిని పొందినప్పుడు నువ్వు ఏది ఆలోచిస్తావో అది జరిగి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ పట్టుదల, ఆ శ్రద్ధ, హ్మ్. ఆహ్, పొందాలి అనే ఒక తపన, జ్ఞానము పొందితే అన్నీ ఆటోమేటిక్‌గా అవే వస్తూ ఉంటాయి. అది నేను చెప్పగలను. డబ్బు సంపాదించాలంటే చాలా మోసాలు చెయ్యాలి. ఎప్పుడూ ఇతరులే ముందుంటారు. అమ్మో! నేనంత ఖర్చు పెట్టలేను. ఈ ఆలోచన కూడా. మనం మన దగ్గరున్న డబ్బుని దాచేసుకోవాలనుకుంటాం. అవి దాచుకుంటే నాకు తర్వాత ఉపయోగపడతాయి. డబ్బు అంత ఈజీ దొరకదు. నేను దాన్ని దాచేసుకొని నాకెప్పుడు అవసరం అప్పుడు పెట్టాలనుకుంటాం. కానీ ఆలోచన ఎలా ఉంది? అమ్మో! నేనంత ఖర్చు పెట్టలేను. నా దగ్గర లేదు. లేదు, లేదు, లేదు అనే ఆలోచన తప్పించి, ప్రకృతి ఇస్తుంది. మనం మన పూర్ణాత్మ నాకిక్కడ నేర్చుకోవడానికి పంపించింది. ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే నీ సొంతం చేసుకొని దాన్ని నేను గైడ్ తీసుకొని జీవితాన్ని జీవించిన రోజుల్ని జీవితమే మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్. నాకా అర్హత లేదు. ఇలాంటి నమ్మకాలు తీసేయండి. అంత డబ్బు సంపాదించాలంటే నాకున్నటువంటి పరిస్థితులు అనుకూలించవు.
నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ఎవరికీ తెలియకూడదు ఇలాగా. అలాగని అందరికి చెప్పేయమని గాదు. మీ లోపల మీకు అది సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి అది. డబ్బు ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి తీసుకోకూడదు. ఒక రూపాయి దాచుకుంటే, ఒక రూపాయి సంపాదించినంత రేపటి కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి. మనకి సమాజంలో ఇవన్నీ చెప్పబడ్డాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ సత్యం ఇది కాదు. ఇదంతా కూడా డిస్టార్టెడ్. అంటే మనకి తెలియకూడదని కొన్ని ఆహ్, మన దగ్గర నుంచి తప్పించారు జ్ఞానాన్ని. జ్ఞానాన్ని పక్కదారి పట్టించారు. అది అందులో మాటలే ఇవన్నీ. మనందరికీ ఈ థాట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఎంత చక్కగా మార్చుకోవాలో మనం చూసుకోవాలి. రేపటి కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి. ఆ! మా ఇంట్లో అంటారు మా పేరెంట్స్. డబ్బనేది చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. జల్లేసుకుంటారేంటి? ఎంతుంటే అంత దాన్ని చాలా జాగ్రత్తగా జల్లుకోవడం అనరు దాన్ని. జల్లుకోకుండా ప్రకృతికి అనుగుణంగా జీవించడం అన్నట్టు అని. ఆర్థిక మాంద్యం ఏ క్షణంలోనైనా ఊడిపోవచ్చు. ఊడిపడొచ్చు. డబ్బున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాము. డబ్బులున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాను అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి రావచ్చు. డబ్బు సంపాదించాలంటే రేయింబవళ్ళు శ్రమించాలి. ఇదొక ఇటువంటి నమ్మకాలని మనలోంచి బయటికి తీసేయాలి. ఎప్పుడు నీకు డబ్బుని ఏం చేస్తావు అంత చక్కగా మనం వచ్చి పడుతుంది. అద్భుతంగా నాలోకి వస్తుంది. నాకెంత అవసరమో అంత జరిపించబడుతుంది. ఆ నమ్మకాల్ని మార్చండి. పై వాటిలో ఎన్నిటిని నమ్ముతారు? ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే మీకు కావాల్సినంత డబ్బు, సంపదలు మీకు అందుతాయి అనుకుంటున్నారా? ఇలాంటి నమ్మకాలుంటే మీకు సంపదలు అందుకోలేరు. పై వాటిలో మీరెన్నటిని పై వాటిలో మీరెన్నిటిని నమ్ముతారు? ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే మీకు కావాల్సినంత డబ్బు, సంపదలు మీకు అందుతాయి అనుకుంటున్నారా? ఇవన్నీ చాలా చాదస్తపు మరి పరిమితమైన ఆలోచన విధానాలు. బహుశా మీ పెద్దవారు ఇలా నమ్మేవారేమో. ఎందుకంటే మన యొక్క కుటుంబపు నమ్మకాలే మనలో నాటుకుపోయి మన ప్రగతికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని గుర్తించి అర్థం చేసుకుని ఎరుకతో పెడితే పెడితే గాని అవి మనల్ని వదిలి వెళ్ళవు. చూడండి వాటిని గుర్తించి అర్థం చేసుకుని, ఎరుకతో వదిలిపెడితే గాని అవి మనల్ని వదిలి వెళ్ళవు. సో, దాన్ని ఎలా వదిలించుకోవాలో మీ అందరికీ తెలిసిందా? ఎలా వదిలించుకోవాలో వాటిని గుర్తించాలి. గుర్తించడమే చాలా మందికి కష్టం. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో డబ్బు మీద అనే ఆలోచన తెలీదు. అందరికీ రకరకాల ఆలోచనలుంటాయి. అవన్నీ గుర్తించండి ముందు. గుర్తించి దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఎరుకతో వదిలిపెడితే, ఎరుకతో అంటే ఏది మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తే అదే మాట్లాడాలి మై డియర్ ఫ్రెండ్స్. అలైన్‌మెంట్ ఉన్నప్పుడే మన ఎదుగుదల ఉంటుంది. అంటే ఏంటి? ఏది ఆలోచిస్తే అది మాట్లాడాలి. నువ్వేది మాట్లాడుతున్నావో అదే చేతలతో చెయ్యాలి. ఈ 3 ఒక అలైన్‌మెంట్‌లో ఒకే సరళి రేఖలో ఉన్నప్పుడు నీ జీవితంలో నీ యొక్క ఎదుగుదల అద్భుతంగా ఉంటుందన్నమాట. నిజానికి మన పట్ల మనం మంచిగా భావించడముతోనే అసలు భాగ్యం మొదలవుతుంది. మీరేది చేయదలుచుకుంటే అది ఎప్పుడైనా చేసే పూర్తి స్వేచ్ఛ అసలు సంపద. చూసారా? స్వేచ్ఛ అనేది అసలు సంపద. ముందు నీకు స్వేచ్ఛని మనమే బంధాలు క్రియేట్ చేసేసుకొని, దానికి ఒక గోడ క్రియేట్ చేసి మనమే న్ పరిమితంలో జీవించేస్తున్నాం. ఆ పరిమితుల్ని దాటడమే మనకు తెలియాలి. ముందు ఆ స్వేచ్ఛని పొందాలి మై డియర్ ఫ్రెండ్స్. అదెప్పుడూ అంతో ఇంతో డబ్బు కానే కాదు. అదొక మానసిక స్థితి. సంపదలు ఉన్నా లేకున్నా అవెప్పుడూ మన అంతర్గత ఆలోచన విధానాల యొక్క బహిర్వ్యక్తీకరణలు మాత్రమే. మనలో సంపాదించాలనుంది. కానీ బహిర్వ్యక్తీకరణ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అడ్డుపట్టేస్తూ ఉంటాయి. అర్హులమని భావించండి. ముందు ఏం చేయాలి? ముందు మీరు నేను అర్హుడను. నేను సంపదను పొందడానికి అర్హత నాకుంది అన్న ఆలోచన మీలో కలగాలి. మార్చండి. మీకు సంపాదించే అర్హత లేదని మీరు భావించినట్లయితే, నిజంగా సంపాదించే అవకాశాలు, అనువైన పరిస్థితులు
మీ దరికి చేరినా మీరే వాటిని ఏదో విధంగా జారవిడుచుకుంటారు. ఈ క్రింది ఉదాహరణకు చదవండి. ఒక అబ్బాయి తన సంపాదనని పెంచుకోవడానికి నన్ను సంప్రదించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఆశ్చర్యాతి రేఖంతో నా వద్దకు వచ్చి $500 గెలుచుకున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని అతడే నమ్మలేకపోతున్నాడు. ఇది నేను నమ్మలేను. నేనిప్పుడు గెలవలేను అని పదే పదే చెప్తున్నాడు. అతడి యొక్క పరిమితమైన చైతన్యం అంతే. ఈ సరికొత్త మార్పుని అతడి పరిమితమైన చైతన్యం ఒప్పుకోలేకపోతున్నది. అతడింకా తన యొక్క అనర్హతా భావంతోనే ఉన్నాడు. తర్వాత వారానికి అతడు నా దగ్గరికి కుంటుకుంటూ వచ్చాడు. అతడి కాలికి దెబ్బ తగిలి హాస్పిటల్ ఖర్చు $500 అయ్యింది. ఈ క్రొత్త దృక్పథంలో అతడు ముందడుగు వేయడానికి వెనుకాడాడు. అందుకు తాను అనర్హుడని భావించి తన్ను తాను ఇలా శిక్షించుకున్నాడు. యద్భావం తద్భవతి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు నువ్వు ఏది భావిస్తే అదే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ విషయముపై మన దృష్టిని పెడతామో అది వృద్ధి చెందుతుంది. ఇది సత్యాలు. ఇవన్నీ ఇంతకుముందు మనకెవరు చెప్పలా. ఆపోజిట్ గా చెప్పారు. వ్యతిరేకంగా చెప్పారు. అందుకనే మనం ఇవన్నీ సా రాంగ్ ఏమో చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉంటాం కదా! ఏమి జ్ఞానం అంత మరీ ఓవర్‌గా కాకుండా ఆ టైంలో ఇలాంటివి వస్తాయి మనకి. మంచి మంచి ఆలోచనలొస్తాయి. కానీ చెడగొట్టడం కాదు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన పెద్దల్ని వీళ్ళందరిని చూసి మనం నేర్చేసుకున్నాం. అందుకనే ఇలా తయారయ్యాం. కానీ ఇప్పుడు సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సాధన చేస్తున్నాం. ఆ శక్తి ఏంటో తెలుసుకుంటున్నాం. ఆ స్వచ్ఛత ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ ప్యూరిటీ ఏంటో తెలుసుకుంటున్నాం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సత్యాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం. ఈ సరికొత్త మార్పుని అతడి పరిమితమైన చైతన్యం ఒప్పుకోలేకపోతున్నది. అదే మన పరిమితమైన ఆలోచనలు మన చైతన్యమే ఒప్పుకోవట్లే. అప్పుడేం చేయాలి? మన చైతన్యాన్ని పెంచుకోవాలి. మనం ఏ విషయముపై మన దృష్టిని పెడతామో అది వృద్ధి చెందుతుంది. కావున మీరెప్పుడూ మీ ఖర్చులపై దృష్టి నిలపకండి. మీకు డబ్బు లేదన్న విషయంపై, మీ అప్పులపై మీ దృష్టి పెడితే మీరింకా డబ్బు లేనితనాన్ని, అప్పుల్ని సృష్టించుకుంటారు. ఈ సృష్టిలో దేనికైనా అనంతమైన సరఫరా ఉంది. ఆ స్పృహతో జీవించండి. దీనికి చక్కగా మంచి ఎగ్జాంపుల్ ఇస్తది ఈవిడి. అసల సముద్రం తెచ్చుంది. ఎవడు ఏది పట్టుకెళ్తే అదే వస్తది. ఒక స్పూన్ పట్టుకెళ్ళి స్పూన్‌ది తెచ్చుకొని నాకు స్పూన్‌డే ఉందంటాడు. ఒకడేమో బకెట్ పట్టుకెళ్ళి బకెటెడే ఉంది. ఇంకోడేమో డ్రమ్ పట్టుకెళ్తాడు. డ్రమ్ముడే ఉంది నా దగ్గర అంటాడు. ఇంకోడేంటి టాటా, బిర్లా లాగా పైప్ లైన్‌లేసుకున్నారు. ఆళ్ళు శుభ్రంగా డబ్బే డబ్బు. ఆలోచన మార్పులు ఉండాలి. ఆళ్ళు చెప్పరు. ఎవడి ఆలోచనలు ఆడికి లోపలుంటాయి. బయటకెందుకు చెప్తారు? అందుకని ఆ సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. మనం అనుకుంటాం ఆడికి దేవుడు ఆడిని చూస్తున్నాడు. నన్ను సరిగ్గా చూడట్లేదు. దేవుడెవడు అక్కడ చూసేదెవరు? నువ్వే దేవుడివి. ఆ లోపల ఉన్న ఆలోచనలే నీ చుట్టూ ఉన్న క్రియేట్ చేస్తుంది సిట్యుయేషన్స్‌ని. అది బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకి ఈ ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంది ఎర్త్. థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నంత వరకు మనకు కూడా ఈ సత్యాన్ని ఎవరు చెప్పించబడల బయటికి. ఇవన్నీ 2012 తర్వాత ఈ సబ్జెక్ట్‌లన్నీ వస్తున్నాయి. ఈ బుక్ ఎప్పుడో నేను 2008 నుంచి స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ చేయడం. కానీ అప్పుడు కూడా ఎలాగా ఉంటది? ఒకరోజు చేస్తాం, ఇంకో రోజు మర్చిపోతాం. దీన్ని గట్టిగా పట్టుకోలేదు. ఇప్పుడేంటి శ్రద్ధొచ్చింది, ఎరుక వచ్చింది. ఇవన్నీ ఎనర్జీస్ పరంగా పెరుగుతున్నాయి. అప్పుడున్న ఎనర్జీ వేరు 212 ముందు. 212 తర్వాత ఎనర్జీస్ వేరు. ఇప్పుడు ఎరుక స్థితి, జ్ఞాన స్థితి అన్నీ పెరిగినియి మనలో. సీనియర్ మాస్టర్స్ ఎవరిని అడిగినా చెప్తారు మీకు. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ అంటున్నానంటే ఆళ్ళు 2000 చిల్లర 2099, 98 నుంచి ఎనర్జీ సిస్టమ్‌లోకి చేంజ్ అవుతూ వచ్చారు. 212 అవ్వంగానే వెంటనే కనెక్ట్ అయిపోతారు ఎనర్జీతో. ఇంకా పెరుగుతది. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినోళ్ళు కనెక్ట్ అవ్వడానికి టైం ఇప్పుడు రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ వచ్చేసరికి మధ్యలో యెల్లో లైట్ ఉంటది. అదే గ్రీన్ లైట్ ఎసేసరికి అటు స్టేషన్‌కొచ్చాడనుకో, ఎళ్ళిపోయే ట్రైన్ ఎక్కాలి. ఆ స్పీడ్‌కి అందుకోగలడా? అలాగా నేను చెప్పేది. ఆ స్పీడ్ తెలియాలి. ఆ స్పీడ్ మన రెడ్ లైట్ ఉన్నప్పుడు చాలా హాయిగా స్థిమితంగా నడుస్తుంది బండి జీవితంలో. ఈ విషయాలు తెలుసుకున్నాం. యెల్లో లైట్ వచ్చింది.
ఓహో! ఇదా కారణం. మనం ఇలాగున్నామా? ఓకే. మన నమ్మకాల్లో మార్పు రావాలా? ఇలాగ అనుకునే టైంకి గ్రీన్ లైట్ వచ్చేస్తదని తెలిసేసరికి స్పీడ్ అందుకున్నాం. 212 తర్వాత అర్థమైంది మాకు. ఇప్పుడు 220 తర్వాత అనుకున్నది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ సిస్టమ్ హైలో ఉంది. అది ఇప్పుడే వచ్చినోళ్ళకి కొంచెం టైం పడతది. ఎందుకంటే వాళ్ళు సాధన చేయాలి. అందుకునే ఆ స్పీడ్‌ని అందుకోవాలి. అది దానికిది. కానీ అందుకునే శక్తి ప్రతి ఒక్కళ్ళకి ఉంది. లోపలుంది. మర్చిపోయి ఉన్నాం. అనర్హత అర్హత లేదన్న ఫీలింగ్‌తో ఉంటాం. మన ఆలోచనల సిస్టమ్‌ని మార్చం. మెయిన్ మనం మార్చాల్సింది మన ఆలోచన సిస్టమ్‌ని. అర్థమైందా ఫ్రెండ్స్? మన ఆలోచనలే మన జీవితాల్ని నిలబెడతాయన్నమాట. జీవితంలో ముందుకెళ్తున్నామంటే ఆలోచనలు మార్చాలి. రాత్రి వేళ చుక్కల్ని, అరచేతి మట్టిలో ఇసుక రేణువుల్ని, ఒక కొమ్మలో ఆకుల్ని, వర్షపు చుక్కల్ని, లేదా ఒక టమాటాలోని గింజల్ని ఎప్పుడైనా లెక్కపెట్టి చూసారా? మనం ఎప్పుడైనా చూసామా? అసలే చేతులకి అంటుకున్న ఇసకని లెక్కపెడతామా? అది చాలా కష్టం. వర్షపు చుక్కలు అది అంతకన్నా కష్టం. ఒక్కొక్క గింజ లెక్కలేనన్ని టమాటాలను సృష్టించే స్తోమత గలదే. మీరు ఎప్పుడూ మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉండండి. థాంక్‌ఫుల్‌గా ఉండాలి. మన దగ్గర ఉన్న మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న ఆటిలిని పక్కన అటు ఇటు ఉంటదిగా ఎప్పుడు పడే ఉంటదిలే అలా ఉంటదిలే. లేనిది కావాలి. అదొచ్చేసాక మళ్ళా ఇంకోటి లేని దాని మీదకెళ్ళిపోతది దృష్టి. ఉన్న దాని మీద ఉండదు. ఏదైతే వద్దనుకున్నామో అదొచ్చింది. ఆ వచ్చిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ముందు ఆలోచించాలి. మీరు ఎప్పుడూ మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉండండి. అవి వృద్ధి చెందుతాయి. నేను నా జీవితాన్ని, నా ఇంటిని, ప్రకృతిని, గృహోపకరణాలను, వస్త్రాలను, ప్రయాణాపాదనాల్ని సాధనాన్ని, నా ఉద్యోగాన్ని, నాకున్న డబ్బుని, నా స్నేహితులను చూసేందుకు, వినేందుకు, వాసన చూసేందుకు, స్పృశించేందుకు, రుచి చూసేందుకు ఉపయోగపడే నా పంచేంద్రియాలను, నా నడకను, ఇంకా ఈ అద్భుతమైన భూమండలాన్ని ఎంతో కృతజ్ఞతా భావంతో ప్రేమగా ఆశీర్వదిస్తాను. మనం థాంక్‌ఫుల్‌గా ఉంటున్నాం. ఎప్పుడు ధ్యానంలోకొచ్చి విషయాలు తెలిసి. లేదంటే భూమాతకి నమస్కారం పెట్టి దిగుతాం. మిగతాయంతా సొల్లే. మనం ఏమి సరిగ్గా చెయ్యం. అన్ని తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళని వీళ్ళని పొద్దున్నే చిరాకు. ఎందుకు చిరాకు? మనకేదో కావాలి. ఆ ఏది కావాలో అది తృప్తి లేక అందరి మీద పడిపోతాం అన్నమాట. అరిసేసి, కరిసేసి ఆ తర్వాత కూర్చొని బాధపడేది మనమే. మనకేం జరగట్లేదు. ఏం అవ్వట్లేదు. అర్థం చేసుకోండి. ఒక్క ఆలోచన మారిస్తే చాలు. ఎలా మార్చాలి? ఏం చేయాలి? సాధన. శ్వాస మీద ధ్యాస పెట్టి రోజు 3 గంటలు 3 సార్లు చెప్పాను ఇంతకు ముందే నేను. ప్రొద్దుట 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు. ఇప్పుడున్న సమయం. స్పీడ్ అయిపోయిందిగా టైము. ఇంతకు ముందంటే నేను రోజుకి 3 గంటలు చెప్పేదాన్ని. ఇప్పుడు 6 గంటలు. కానీ అప్పుడు చేస్తేనే నిలకడగా నీ ఆలోచన విధానం నిలుస్తది. లేదంటే రకరకాలుగా ఆలోచించి మనసు కదా! చంచలత్వం అంటాం కదా! మారిపోతా ఉంటది. దాని చేతిలో నువ్వెళ్ళావంటే నీ జీవితం సెట్ అవ్వదు. మన చేతిలోకి ఆలోచనలను తెచ్చుకోవాలి. అది సాధన ద్వారా వీలవుతుంది. నాకు లేదు. నా ఉన్న ఉన్నదింతే అన్న మన నమ్మకాలే మన ప్రగతికి ఆటంకాలై ఉన్నాయి. మిమ్మల్ని ఏ నమ్మకాలు పరిమితం చేస్తున్నాయో పరిశీలించి వాటిని మీ చైతన్యంలోంచి విడిచిపెట్టండి. మీకు డబ్బు కావాల్సింది కేవలం ఇతరులకు సహాయం చేయడానికేనా? అంటే మీరు దేనికి పనికిరారనా? మీ కొరకు మీకు డబ్బు అవసరం లేదా? ఆలోచించండి. కావాలి కదా! మనకు కూడా కావాలి. అవతలోళ్ళకే హెల్ప్ కాదు. మనకు కూడా చాలా హెల్ప్ ఉంది. చాలా అవసరం ఇప్పుడు. ఇప్పుడు అదే అంటున్నా. డబ్బే జీవితం కాదు. కానీ జీవితం ముందుకు నడవాలి అంటే డబ్బుండాలి చేతికి. ఆ ఎనర్జీ ఉన్నప్పుడు బతికుండాలంటే ఎలా శక్తి ఉండాలో, అలాగే జీవించాలి అన్నప్పుడు అవి కూడా మనకి ఆ ఎనర్జీ కూడా అవసరమే. నీకు కూడా కావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇతరులకి హెల్ప్ చేయడానికే కాదు. నీకున్నప్పుడు అవతలోళ్ళకి కూడా హెల్ప్ చేస్తావు. మీ కొరకై ఉన్న సిరి సంపదలను, భోగభాగ్యాలను ఏనాడు నిరాకరించకండి. ఒక స్నేహితుడు విందుకో, వినోదానికో పిలిస్తే ఆ ఆహ్వానాన్ని ఆహ్లాదంగా స్వీకరించండి. మీరు ఇతరులతో కేవలం
వ్యాపారం చేస్తున్నామని మాత్రం ఎప్పుడు భావించకండి. ఒకవేళ మీకెవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి. ఆ గిఫ్ట్ మీకు అనవసరం అనిపిస్తే దాన్ని వేరొకరికి అందజేయండి. విషయాన్ని, వస్తువులను మీ ద్వారా ప్రవహించేందుకు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి. ఒక చిరునవ్వుతో థాంక్స్ చెప్పండి. ఈ విధంగా శుభాల్ని ఆహ్వానించేందుకు. అందుకు అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఈ సృష్టికి తెలియజేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యలో థాంక్స్‌లు ఉండకూడదండి అనుకుంటాం మనం. ఎందుకంటే అది అభిమానం వలన. కానీ థాంక్స్ చెప్పుకోవడం వలన ఎవరికి ఉపయోగం? చెప్పినోడికే ఉపయోగం. ఎందుకంటే ప్రకృతికి థాంక్స్ చెప్తున్నాం. ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసింది నీ హయ్యర్ సెల్ఫ్. నువ్వు అందుకుంటున్నావు అంటే ఒక దాన్ని గిఫ్ట్‌ని గాని, ఒక సంపదను గాని, లేతే ఒక మంచిని గాని అది ఇంకా రెట్టింపయ్యి నీలో ఇంకా విస్తరింప జరుగుతదనమాట. అది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకున్న రోజునే మనం చక్కగా థాంక్స్ చెప్పుకొని, స్వీకరించి అవతలోళ్ళు కూడా బావుంటారు. మన ఎనర్జీని వాళ్ళు తీసుకుంటారు. ఎళ్తది. బంతి గోడకేసి కొడితే తిరిగి ఎలా వస్తదో, నీ ఆనందం నువ్వు థాంక్స్ నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అవతల వ్యక్తికెళ్ళి మళ్ళా నీకే తిరిగొస్తది. రెట్టింపో, త్రిబులో, ఫోరో ఏదన్నా అవుతది. అంత ఎనర్జీస్ ఉన్నాయి ఇప్పుడు ఎర్త్ మీద. నూతనత్వాన్ని ఆహ్వానించండి. మీ గదిని నూతనంగా తీర్చిదిద్దండి. మీ ఇంట్లో వస్తువులను శుభ్రపరచండి. ఆ మూల, ఈ మూల దాగి ఉన్న చెత్త చెదారాన్ని తొలగించేయండి. గత 6 నెలలుగా లేదా అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి మీ అనవసరమైన వాటిని పారవెయ్యండి. లేదా పాత సామాన్లు వారికిచ్చేయండి. లేదా ఇతరులకు ఇచ్చేయండి. లేదా కాల్చివెయ్యండి. ఎంత చెప్పిందో. అసలు మీరు కాదు నేనే చేయలేను ఆ మాట పని. 6 నెలల క్రితం అంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా పుస్తకాలు, చిన్నప్పటి బొమ్మలు అన్నీ ఉంచుకుని దాంట్లో ఏంటి గుర్తులుంటాయి కదా! 10థ్ స్టాండర్డ్ ఫ్రెండ్స్‌తో ఆ బుక్స్ అన్నీ అదే రా రాయించుకుంటాం కదా! ఆ బుక్ ఇప్పటికి ఉంది నా దగ్గర. ఇప్పటికి మా స్కూల్ క్లాస్‌మేట్స్ అన్ని కలుస్తూ ఉంటాం కదా! ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ. అలాగా, అలాగా అయన్నీ మనకు ఆనందం ఇస్తాయని దాచుకుంటాం చాలా. పాత వస్తువులన్నీ, అవసరం లేనివన్నీ. అవన్నీ ఎలా చెప్తానంటే, ఆత్మజ్ఞానం తెలిసాక మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ అలా దాచుకొని గుర్తుపెట్టుకోక్కర్ల. ఎన్నో జన్మల నుంచి వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే ఉన్నాం. సో, ఆ వస్తువు చూస్తేనే వాళ్ళు గుర్తుకు రావాలని లేదు. సో, చాలా క్లీనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను, మీరు అందరం చేసుకోవాలి మనందరం. ఇది నేను ఇంతకు ముందు చదివాను. ఆ చదివినప్పుడల్లా క్లీన్ చేస్తూ ఉంటాను. మళ్ళా మర్చిపోయి మళ్ళా మామూలయిపోతూ ఉంటాను. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎరుకుతా ఉంటే అప్పుడు మన జీవితాల్లో మార్పులొస్తాయి. మనం ఏమి చేయకుండా ఇది శుభ్రాలు, అశుభ్రాలు ఏం చేయకుండా జరుగుతుందిలే, జరిపిస్తున్నాంలే అలా డౌన్ ఫాల్ అయిపోయి ఒక ఆలోచనలో అనుకున్నది జరగదు కదా! అనుకున్నది మనకు కావాలి. అది రావట్లేదు. దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ! అలా సతికిల పడిపోయి కూర్చుంటాం. అది కాదు ఇంపార్టెంట్. ఆళ్ళు చెప్పింది ముందు మనం జేస్తే, అప్పుడు ఆ ఎనర్జీ మన ఇంట్లోకొస్తుందా లేదా అనేది మనం చూడాలి. ప్రాక్టికల్స్ చెయ్యాలి. కొంతమందికి కుదరకపోవచ్చు. సమయం కేటాయించుకుని కొంచెం శ్రద్ధగా మనం పాటిస్తే, అప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అది వచ్చి తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్? నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఇలా చదువుతూ ఉంటే, చెప్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు కూడా చక్కగా నేను చెప్పింది చేయడం కాదు. మీరు చెప్పింది ఈ బుక్‌లో చెప్పినట్టు మనం ఆచరించి, దాన్ని ఇంకో 10 మందికి చెప్పండి. ఇలాగా ఇది సత్యం. ఇలాగా సాధన చేసినప్పుడు ఇలాంటి ఆలోచనలు ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు చేసి చూడండి అని మీరు కూడా ఇంకోళ్ళకి చెప్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇంకా ఇంకా మనలో హ్మ్. కొత్త క్రియేటివిటీ కొత్తవన్నీ పెరుగుతాయి. అప్పుడు దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేయడానికి మనకింకా ఆస్కారం వస్తది. ఇప్పుడు మనమే పుస్తకాలు రాయాల్సొస్తది. ఇంకా ఇంకో తరానికి చెప్పాలి. ఆ నెక్స్ట్ నెక్స్ట్ తరానికి చెప్పాలంటే బుక్స్ రాయాల్సిందే. లేదా ఇతరులకు ఇచ్చేయండి. లేదా కాల్చివేయండి. మీ అల్మారాలోని అరలన్నిటిని శుభ్రపరచండి. చిందరవందరైన ఉన్న అల్మారాల్లోని వస్తువులే చిందరవందరమైన మనసు అని భావించండి. ఇలాగే నా మనసులోని పొరలను కూడా శుభ్రపరుస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోండి. సృష్టికి లాంటి కళాత్మక సందేశాలంటే చాలా ప్రీతి.
చూసారా? సృష్టికి చాలా ఇష్టం అంట. అంటే ఏంటి? ఇల్లు శుభ్రం చేసుకున్నంత సేపు నా మనసులో చెత్తను కూడా నేను ఇలాగే శుభ్రపరుస్తున్నాను. ఇలాగే అక్కర్లేని వస్తువుల్ని తీసేస్తున్నాను. అక్కడేమో వస్తువులు కంటికి కనిపిస్తున్నాయి అలమారాలో తీస్తున్నాం. ఇక్కడ మనసులోంచి ఏం తీయాలి? అక్కర్లేని నమ్మకాలు, అక్కర్లేని ఆలోచనలు తీసేస్తూ ఉంటే శుభ్రపరుతుందనమాట. కళాత్మకతే సృష్టి యొక్క సహజ వ్యక్తీకరణ. సో, ఏది స్ట్రెయిట్‌గా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అన్ని కళాత్మకంగా ఉంటాయి. డిఫరెంట్ అనుసంధానం అయ్యి ఉంటాయి. నేను చెప్పింది ఇక్కడ బయటికి వేరేలాగా ఉంటది. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. సో, ఇక్కడ సత్యం ఏమిటో నేను చెప్పడం, దాని ద్వారా అవతలోళ్ళు అర్థం చేసుకోవడం, ఆళ్ళు ఆచరించడం ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి. అదే మీరు సాధన చేశారనుకోండి, నేను చెప్పింది మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు కొంతమందికి. నేనంటే నా ద్వారా చెప్పించే ఈ జ్ఞానం మీకు ఇంకా బాగా సో, చాలా హ్మ్. అద్భుతంగా అర్థం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ సాధన చేసిన దాన్ని బట్టి. ఈ సృష్టిలో అందరికి ఎంత కావాలంటే అంత ఉంది అని మొదటిసారి నేను విన్నప్పుడు అదంతా అవాస్తవంగా, అశాస్త్రీయంగా తోచింది. చుట్టూ ఉన్న పేద ప్రజల్ని వారు జీవితంలో చేసే పోరాటాల్ని చూడండి. అన్నిటికి ముందు నా దరిద్రాన్ని చూడండి అని భావించేదాన్ని. మీ పేదరికము కేవలం మీ ఎరుకలోని ఒక నమ్మకం మాత్రమే అని విన్నప్పుడు నాకు చాలా కోపమొచ్చేది. నా దరిద్రానికి నేనే బాధ్యురాలిని అని అవగాహన చేసుకుని అంగీకరించడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఎనర్జీకి ఆవిడకి ఎక్కువ ఇయర్స్ పట్టింది. నేను కూడా 2008లో చదివినప్పుడు ఆ ఎనర్జీ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. ఈ 2012 దాటాక ఓ 10 ఇయర్స్ దాకా మనకి ఏదో నిద్రపోయి పడుకొని లేసినట్టు అదేదో క్యాటర్ పిల్లర్ గూడు కట్టుకొని బటర్‌ఫ్లై అవ్వడానికి టైం పట్టింది చూడండి అలాగున్నాను. 220 దాటిన కానించి జీవితం మారిపోయింది. అంటే ఒక్క రకం కాదు. అల్లకల్లోలంగా ఉంది నా మనసు. అప్పటిదాకా మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం, నా ఆరా చాలా బ్రైట్‌గా ఉండడం అన్నీ చూసాను నేను 220 దాకా. 220కి మా ఫాదరు ఆయన డిమైజ్ అయ్యారనమాట. బాడీ వెకేట్ చేశాక నా ఫుల్లు ఆలోచన విధానం మారిపోయింది నాది. మొత్తం ఎక్కడ లేనియన్నీని అనారోగ్యాల్ని అట్రాక్ట్ చేసేసుకొని, రకరకాలు అట్రాక్ట్ చేసేసుకొని, అప్పటిదాకా సపోర్ట్ ఉన్నారు కదా! సడెన్‌గా పోయేసరికి నాకు ఏం చేయాలో ఇప్పుడిప్పుడు కొంచెం 223, 24 నుంచి స్టార్ట్ అయింది మళ్ళా. అప్పుడు దాకా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాననమాట నేను కూడా. నేను కూడా అంటే మనం ఆ ఎనర్జీ సిస్టమ్‌ని చేంజ్ చేసుకోవాలన్న విషయం మనకి తెలిసినా సిట్యుయేషన్ బట్టి చేంజ్ చేసుకోలేకపోతున్నాం. తెలిసుండి కూడా. అప్పుడేం చేయాలి అంటే నాకు తెలిసిన ఒకటే ఒక ఆహ్, ఎగ్జా ఎగ్జాంపుల్ ఏంటంటే మీ పూర్ణాత్మని మీరు నమ్మి దాంతో కనెక్ట్ అయ్యి అప్పుడు నన్ను సరి అయిన దారిలో నడుపు. ఎవరు ఉండరిక్కడ. ఇక్కడ నీ తల్లున్నా, నీ తండ్రున్నా వాళ్ళు మానవులే. వాళ్ళు 3డీలో ఉన్నవాళ్ళే. మన హయ్యర్ సెల్ఫే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటది. దాన్ని మీరు కనెక్ట్ అయ్యి పూర్ణాత్మ చెప్పుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఖచ్చితంగా పూర్ణాత్మ మీకు చెప్తాను. ఆ పూర్ణాత్మని మీరెప్పుడైతే కనెక్ట్ అవుతారో, మనం ఏ దారిలో వెళ్ళాలో, ఏ లక్ష్యం మీద మన జీవితంకి వచ్చామో భూమి మీదకి, ఆ వైపుకి నడిపించమని పూర్ణాత్మని అడిగితే చక్కగా తీసుకెళ్తుందనమాట. అది మటుకు ఖచ్చితం. జీవితంలో నాకా భాగ్యం లేదు. నేను అర్హురాలిని. డబ్బు నాకు రావడం కష్టం. నాలో ఆ శక్తి సామర్థ్యాలు లేవు. నేను దేనికి పనికిరాను అనే నా నమ్మకాలే నా మనసులోని అడ్డంకులై నన్ను డబ్బు లేని దానిగా చేశాయి. జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. ఈ వాక్యాన్ని మీరెలా స్పందిస్తారు? ఈ విని? ఈ వాక్యానికి మీరెలా స్పందిస్తారు? ఇది జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. డబ్బున్నోళ్ళందరూ చెప్పే మాటలివి అని అనుకుంటాం మనం. కానీ ఆవిడ అడుగుతున్నారు. అసలు నమ్ముతారా? కోపమొస్తుందా? దీని పట్ల అసలు ఆసక్తి కనబరచరా? ఈ పుస్తకాన్ని బయటికి పారేయాలనిపిస్తుందా? కదా! నిజంగా ఆవిడని అనిపించేస్తుంది ఆవిడని తిట్టాలని. ఎందుకంటే అందరికీ ఈ అన్ని సార్లు అనుకోలా జీవితంలో డబ్బు సృష్టించుకోవడం చాలా సులభం. ఒక మాట అనుకోండి అంటే అందరూ అనుకుంటారు ఈ మాట. కానీ ఏదైతే లోపల ఉన్నాయని బయటకి తోసేయాలో అయి తొయ్యరు. కొత్తగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాఫీ నిండుగా టీ ఉందండి. కొత్త టీ కావాలి. ఆ కప్పు ఫుల్‌గా టీతో ఉంది. దాంట్లో ఇంకా
కొత్త టీ పోసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టీ ఓవర్‌ఫ్లో అయిపోద్ది. బయటికెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు పాత ఆలోచనలంతా నిండుగా పెట్టేసుకొని, కప్పు నిండుగా, కొత్త ఆలోచనలు ఇలాంటియన్నీ పెట్టుకున్నావనుకో, జీవితంలో డబ్బు నువ్వు సృష్టించుకోవడం చాలా సులభం. అనుకున్నావనుకో, పైన వేవరీగా ఉండి ఏమవుద్ది, ఫ్లో బయటికెళ్ళిపోతా ఉంటది. అప్పుడేం చేయాలి? కప్పు ఖాళీ చేయాలి. కప్పు ఖాళీ చేయాలంటే మైండ్‌లో ఆలోచన రహిత స్థితిని ఏర్పాటు చేయాలి. అదే అందుకునే సాధన. ఎప్పుడైతే ఆ ఆలోచన రహిత స్థితి వస్తుందో, దాంట్లో విలువైన వస్తువుల్ని వెయ్యాలి. అప్పుడు ఇటువంటి నమ్మకాల్ని వెయ్యాలి. ఇటువంటి నమ్మకాలు జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం అని ఆలోచనలో పెట్టాలండి మనం. పై వాటిలో ఏదో ఒక భావన మీలో తలెత్తిందా? ఏది? బుక్ పారేయడము, కోపం రావడము, ఇవి బానే చెప్తారులే. నేను కూడా ఫస్ట్‌లో భార్యాభర్తల సంబంధంలో చాలా గొడవలవుతూ ఉండేయి. అది మా ఇంట్లో 'ఆత్మాయనం' బుక్ చదివాక నాకర్థమైంది. ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి. భర్తని నేనే కదా ఎంచుకొనొచ్చాను. సో, అక్కడ ఏం నేర్చుకోవాలి? ఇలాంటియన్నీ తెలుసుకుంటే 2009, 10లో బెంగుళూరు మనం బుధ పౌర్ణమికెళ్తాం కదా! అక్కడ ఎక్కడ దొరికితే వాళ్ళ క్లాసులు చెప్తూ ఉండేదాన్ని ఇలాగే. వాళ్ళు కూడా ఇటువంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌తో ఉండేవారు. ఆళ్ళెక్కడ నన్ను చూసినా నన్ను కూర్చోబెట్టేసి, "మేడం మీరెలా ప్రాక్టీస్ చేశారు? ఏం చేయాలి? నాకు ఈ రిలేషన్‌షిప్ అస్సలు సెట్ అవ్వట్లేదు" అని అడుగుతూ ఉండేవారు. నేనేమేం ప్రాక్టీస్ చేసేదాన్నో వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకు అయితే ఎప్ ఏదో ఒక భావన మనలో ఈ పుస్తకాన్ని బయటికి పడేయాలనిపిస్తుందా? ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా మనం బయటకొచ్చేయాలి. ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుంది. నా వల్ల కాదు. నేను ఇవేం చేయలేను. కానీ సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వే ఎంచుకుని తెచ్చుకున్నావు అనంటే వాళ్ళలా ఉండిపోయేవారు వినేసి ఈ మాటల్ని. కాపోతే మనకి పత్రి సార్ అంటే ఎంత 100% స్టాంప్ ఏసినట్టు గురువుగా నువ్వు నమ్మినప్పుడు ఆయన చెప్పిన పుస్తకాలు నువ్వు చదువు. ఆయన చెప్పింది ఆత్మాయనం ముందు తీయండి. అది చాలా అద్భుతమైన జ్ఞానాన్నిస్తుంది మీకు అని చెప్పేదాన్ననమాట. ఆ బుక్‌లోయన్నీ ఆళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. ఏంటి, నేనిప్పుడు ఈ వాక్యంతో సత్యాన్ని నిరాకరించే మీ అంతరంగంలోని కేంద్ర బిందువును స్పృశించాను. ఇక్కడి నుంచే అసలు సంగతి మొదలవుతుంది. అదే మంచి తరుణం. ఇదే మంచి తరుణం. మీ జీవితంలోకి సకల శుభాల్ని, సిరి సంపదలని, భోగభాగ్యాలను ఆహ్వానించండి. ఆ కప్పును ఖాళీ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఈజీగా మనం ఆహ్వానించగలుగుతాం. ఆ అద్భుతమైన క్షణాలివే. ఇప్పుడే చక్కగా ధ్యానంలో కూర్చోవడం, ఈ కప్పుని ఖాళీ చేయడం, దాంట్లో వేయాల్సిన సత్యాన్ని వేయడం, ఆ సత్యానికి అనుగుణంగా నన్ను నేను నడిపించుకోవడం. ఇంత ఈజీగా లైన్ సరళీగా వస్తుందంటే ఎనర్జీ ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ ఎనర్జీని మీరు ధ్యానం ద్వారా సంపాదించుకోండి. మీ ఖర్చుల్ని ప్రేమతో చూడండి. మీరు డబ్బు లేదని విచారించడాన్ని, మరి మీరు చెల్లించాల్సిన డబ్బును ద్వేషించడం మొదట మానండి. ఎంతోమంది అప్పులు తీర్చడం, చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం వారికి విధింపబడ్డ శిక్షగా భావించి, వీలైతే వదిలించుకోవాలని చూస్తారు. మీరు పెట్టే ఖర్చు అనేది మీకున్న స్తోమతని తెలియజేస్తుంది. మీ దగ్గర తగినంత సంపదలున్నాయని భావించి, మీకు వ్యక్తులు గాని, సంస్థలు గాని వారి సేవలు అందిస్తారు. నాకొచ్చే ప్రతి బిల్లును నేను ప్రేమతో ఆశీర్వదిస్తాను. నేను వ్రాసే ప్రతి చెక్కు పైన ఒక చిరు ముద్దిచ్చి దాన్ని ప్రేమతో ఆశీర్వదిస్తాను. ఇది నేను కూడా చేసేదాన్ని ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్‌లో ఎవరికన్నా నెల నెల జీతాలివ్వాలి కదా! పాలబ్బాయికి పాల డబ్బులు, పని మనిషికి పనమ్మాయి డబ్బులు, ఇంటి రెంట్లు ఇలాగ ఉంటూ ఉండేయి. చేతిలోంచి డబ్బులెళ్ళిపోతున్నాయని చాలా బాధొచ్చేస్తూ ఉండేది. మనకు ఫస్ట్ తారీఖొస్తేనే అందరికి కంగారొచ్చేస్తది. ఆ కంగారు లేకుండా ఎప్పుడైతే ఇది చదివానో అప్పట్లో, ఏ డబ్బైతే నా చేతి నుంచి ఎళ్తుందో, నా ఎనర్జీ అవతల వ్యక్తికెళ్ళి ఆళ్ళకి ఇంకా రెట్టింపు రావాలి. వాళ్ళు ఆనందంగా ఉండాలి. నువ్వు వాళ్ళకి జ్ఞానాన్ని అందజెయి అని చెప్పి ఆ డబ్బుని ఆశీర్వదించి పంపించేదాన్ని నేను. ఇప్పుడు కూడా ఏదిచ్చినా గబుక్కుని నా ద్వారా ఎళ్ళేది వాళ్ళకి మంచి చేయాలి, మంచి జరగాలి, జ్ఞానాన్ని అందివ్వాలి. విశ్వంలో ఎందుకు వాళ్ళు జన్మ తీసుకున్నారో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అంటే ఏంటి ధ్యానం చేయాలి వాళ్ళు. ఆ ఆలోచనతో ఏది నా చేతి నుంచి ఎళ్ళినట్టు ఫుడ్ గాని, బట్ట గాని, తిండి గాని, డబ్బు గాని ఏదెళ్ళినా బిల్స్ అదేంటి నువ్వు ఉపయోగించుకునే బిల్స్ ఇచ్చేటప్పుడు నువ్వు అలా అనుకోవడం ఏంటి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ప్రకృతి మనకిచ్చిన సౌలభ్యం అంటారు చూడండి. అలాంటిదనమాట.
ఆ వ్యక్తిని మన దాకా తీసుకొస్తానంటే ఏదో కనెక్షన్ ఉంటే గాని అతను రాడు. ఆ డబ్బులు ఆళ్ళకి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఆశీర్వదించి ఇచ్చినప్పుడు, ఆశీర్వదించడం అంటే ఇదే. వాళ్ళు జ్ఞానవంతులుగా తయారవ్వాలి అని ఆ డబ్బుని ఆళ్ళ చేతిలో పెట్టండి. అలా అలా అన్నమాట. ఎవరికిచ్చినా కూడా. బాధపడుతూ, కష్టపడి ఇవ్వద్దు. ఆశీర్వదించండి. నేను రాసే ప్రతి చెక్కు పైన ముద్దు పెట్టి ఆవిడ చక్కగా ఆశీర్వదించి ఇస్తుంది. మీరొకవేళ డబ్బును కోపంతో చెల్లిస్తే అది తిరిగి మీ వద్దకు రావడం చాలా కష్టమవుతుంది. మీరు చాలా ఆనందంగా, ప్రేమతో డబ్బును చెల్లిస్తే ఈ సర్వస్వంలోంచి మీ వైపుకు డబ్బు ప్రవహించడానికి మార్గాలను మీరు తెరిచి ఉంచినట్లే. డబ్బును ఓ స్నేహితుడిలా భావించండి. అదేదో మడిచి జేబులో పెట్టుకునే కాగితపు ముక్కల్లాగా డబ్బును ఎన్నడూ భావించకండి. దాంతో మాట్లాడండి ఫ్రెండ్స్. అసలా సేతి తెలిస్తే మీకు ప్రతీదీ అర్థమవుతది. ఎలా మేడం, మాట్లాడాలి? బిందు గారు, డబ్బు మేడం. డబ్బుతో ఎలా మాట్లాడాలో చెప్పండి. చెప్పండి. ఇదొక రూ. 100 కాగితం అనుకోండి ఇది. ఒక పేపర్. మనం డబ్బుని పేపర్‌లా చూస్తున్నాం కదా! ఇదిని అలా చూడకుండా దీన్ని చక్కగా ముద్దు పెట్టుకొని, ఇదిగో నువ్వు ఎవరి చేతికెళ్తున్నావో వాళ్ళకి జ్ఞానాన్ని అందించు. నాలో ఉన్న శక్తి నువ్వు నా దగ్గర ఉన్నావు కదా ఇప్పటిదాకా. నా శక్తి ప్రతీదీ సేత్ ఏం చెప్తాడంటే అన్నిట్లోనూ కాన్షియస్‌నెస్ చైతన్యం ఉంది అన్నిటికి. ఇది కాగితమే కదా! ఇదసలు సృష్టించబడిందా? ఈ పేపర్ గాని, కాగితం గాని వాటెవర్ ఇట్ ఈస్ ఒకటి కంటికి కనిపిస్తుందంటే అన్నిట్లోనూ ఎనర్జీ ఉంది. సో, ఈ డబ్బులో కూడా ఎనర్జీ ఉంటది. అది కాగితం అంటే ఎక్కడి నుంచి తీస్తారు? చెట్టు నుంచి తీస్తారు. ప్రకృతిలోంచి వచ్చింది. దానికి మూలాన్ని అర్థం చేసుకోండి. ఇది కూడా అంతే. ఇది బుక్‌లో పెట్టేది ఇదనమాట యాక్చువల్‌గా. ఇది కూడా ఒక కారణంగానే నీ దగ్గరకొస్తది. కారణం లేతే ఈ కాగితం నీ ఇంటికి రాదు. అలాగా ఆలోచన విధానం సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మూలాన్ని, ఓకే. ఇది నువ్వు ఇప్పటిదాకా నా దగ్గరున్నావు కదా! నా ఎనర్జీ నీకు తెలుసు కదా! నా జ్ఞానాన్ని నేనెవరికైతే ఇస్తున్నానో, మీరు ఇది అందుకుని మీరు జ్ఞానవంతులుగా తయారవ్వండి. ఈ డబ్బుకి చెప్తాను నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళు. వాళ్ళకి జ్ఞానాన్ని అందివ్వు అని అలా ఇస్తే, మన మనసులో ఉన్న ఎనర్జీని దీనికి పెట్టి అందిస్తున్నట్టనమాట వాళ్ళ చేతిలో. అప్పుడేమవుతుంది, ఆ వేవ్స్ ఉంటాయి కదా! కనెక్ట్ అవుతాయన్నమాట. సత్యం వాళ్ళ దాకా వెళ్లి చేరుకొని ఎక్కడో ఒక చోట ఉంటది. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ధ్యానం క్లాసులు ఎక్కడన్నా పెడితే దానికి వెళ్తారు వాళ్ళు. అక్కడికి వెళ్లి సత్యాన్ని తెలుసుకోవడానికి మొదలుపెడతారు. అప్పుడేమవుతుంది డబ్బు ఇదొక శక్తి, ఇదొక ఎనర్జీ. నేను అర్హత పొందున్నాను. అలాగే నా చుట్టూ ఉన్న నా నా ద్వారా ఉన్నతంగా తయారవ్వాలి కాబట్టి వస్తూ ఉంటాయి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. అదే చెప్పారు పత్రి సార్ మనకి. సత్యం అదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. పంచుతూ ఉంటే పెంచబడుతుంది. దాచుకుంటే దోచబడుతుంది. అదంతా పత్రి సార్ చెప్పిచ్చిన జ్ఞానం ఇదంతా. అలా మాట్లాడాలి డబ్బుతో. దాన్ని ముద్దు పెట్టుకోవాలి. దాన్ని ఇలా చక్కగా అసల ప్రతి దాంట్లోనూ ఎనర్జీ ఉంది ఫ్రెండ్స్. సేతు అదే చెప్తాడు. ప్రతి దాంట్లోనూ కాన్షియస్‌నెస్ దాని యొక్క చైతన్య శక్తి ఉంది. అది వింటుంది. మనమేమో లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని విడదీసాం. నేను అన్నిటితో మాట్లాడతాను. చెప్పాను కదా మీతో ఇంతకుముందు. అన్ని నీటితో అన్నిటితో ఒకప్పుడు అంటే ఇప్పుడేమైందంటే అర్థమైపోయింది. అలవాటైపోయింది. ఇంకా వ విడిగా దాన్ని తీసుకొని, పట్టుకొని మాట్లాడటం కాకుండా జస్ట్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాను వాటితో. అలా ఇంట్లో ఉన్న వస్తువులు ఏం చేస్తున్నారే మీరు? ఊరెళ్ళొచ్చాను వారమయింది. ఎలాగున్నారు? అని అడుగుతూ ఉంటాను ఇంట్లో వస్తువుల్ని. బీరువాని గాని, మంచాన్ని గాని ఏదో వాటెవర్ ఇట్ ఈస్ అటు నాకెంతో హాయినిస్తాయి నా పిల్లోస్, నా బెడ్డు. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ. ఇష్టం ఉన్నయి ఉంటాయి కదా! వాటితో అలా జస్ట్ థాట్ రిలీజ్ చేసుకుంటూ వాటితో కనెక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడు ఆనందం ఎక్కువవుతదనమాట. ఏమి ఇదేదో మనుషులతో ఎలా మాట్లాడాలండి? చాలా మందికి డౌటు. నీ నీ మాట మనకి నోరుంది, వాయిసుంది, మాటలొస్తున్నాయి. వాటికి నోరు లేదు, వాయిస్ లేదు. అందుకనే మాట్లాడవు. కానీ చైతన్యం ఉంటది కదా! కనెక్ట్ అవుతాయనమాట. ఎక్కడైనా ఇంట్లో వస్తువు కనపడలేదనుకోండి, మీరు ఎక్కడో పెట్టేసారు. చాలా మంది పని పెద్దలు, "నువ్వు ఎడమ చేత్తో ఎక్కడో పెట్టేసావు అందుకే నీకు కనపట్లేదంటారు." ఈ ఎడమ చేత్తో కాదు, నువ్వు దాంతో కనెక్ట్ అవ్వు. ఆ వస్తువు ఖచ్చితంగా కనిపిస్తది. ఒకసారి ఈ ఇంటి కాగితాలనమాట. చాలా ఇంపార్టెంట్. ఎక్కడో పెట్టేసాను. అది ఎంతో అవసరం ఆ సమయానికి. అందరూ నన్ను తిట్టేస్తారు అది కనపడకపోతే. ఏం చేయాలి? 1 వీక్ నుంచి ఇల్లంతా వెతికేస్తున్నా ఎక్కడా కనపడలేదు. ఇంక కూర్చున్నాను ధ్యానంలో. కూర్చొని ఆ కాగితాలతో మాట్లాడాను.
ఒసేయ్ రావే బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనెక్కడో తెలియక పెట్టేసాను. నేను ఇప్పుడు ఇంకెప్పుడు మర్చిపోను. నువ్వు నాకు కనిపించు. మా ఇంట్లో పెడితేనేగా కనిపిస్తుంది. పక్కన మా అమ్మగారి ఇల్లు. ఆళ్ళింట్లో పెట్టాను అది తీసుకెళ్ళి ఆళ్ళ బీరువాలో. ఎక్కడ కనిపిస్తది? ధ్యానంలో గుర్తుకొచ్చింది. 1 వీక్ అయ్యాక ధ్యానంలో అక్కడికెళ్ళు నీకు ఆ బీరువాలో ఉంది అని. చాలా ఆశ్చర్యపోయి హైయర్ సెల్ఫ్‌కి, మాస్టర్స్‌కి థాంక్స్ చెప్పిన. ఎందుకంటే ఆస్తి కాగితాలు మామూలు విషయం. మనొక్కళ్ళకే సంబంధించిననుకో మనం ఎలా అయినా ఓకే. అది నలుగురికి సంబంధించింది నన్ను తిట్టిపోసేస్తారిప్పుడు. అన్ని భయం, భయం అన్నీ వచ్చేసినాయి అప్పుడు ఆ సమయంలో. మళ్ళా ప్రశాంతంగా అయ్యి, ఏది నాది కాదు. ప్రకృతిలో ఏదైతే జరగాలో అది జరిపించండి. నా చేత్తో ఇచ్చి లోపల దాయమన్నారు. ఇప్పుడు నాకది కనపట్లేదు. నువ్వెక్కడున్నావో చెప్పు అని కాగితాలతో మాట్లాడితే నిజంగా చెప్తున్నాను మై ఫ్రెండ్స్. నేనది ఇప్పుడు దాకా ఎవరికీ చెప్పలేదు ఇవన్నీ. ఎందుకంటే ఎవరు నమ్మరు. ఇవన్నీ వీడికేదో పిచ్చి పట్టింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకున్నారు. కానీ విషయం అయితే నాకు తెలుసు. ఏదైనా వస్తువు కనపడకపోతే ధ్యానంలో కూర్చొని ఆ వస్తువుతో మాట్లాడితే అది కనిపిస్తది. ఎందుకంటే న్యూటన్ సారు ఇక్కడ ఒక 16 వీక్స్ క్లాసులు పెట్టారు మనకి రాజమండ్రిలో. పెట్టినప్పుడు ఎవ్రీ వీక్ అన్నమాట. సండే, సండే పంపించారు. ఆ క్లాస్‌లో ఒక ఇద్దరిని ఎదురు బదురు కూర్చోబెట్టుకొని, ఆ వ్యక్తి యొక్క వస్తువుని నా చేతిలో, నా వస్తువు అవతల వ్యక్తి చేతిలో పెట్టుకొని, ఆ వస్తువుని క్వెషన్ యేసుకుంటే, ఆ విజన్స్ కనిపిస్తున్నాయి. నువ్వెవరు కొన్నారు నిన్ని? ఎవరు తీసుకొచ్చారు? ఎవరింట్లో ఉంటున్నావు? వాళ్ళ ఇల్లు ఎలాగుందో ఆవిడ గాజుని పట్టుకొని అడిగితే ఆళ్ళ ఇల్లు నాకు చూపించబడింది. సో, ఈ జ్ఞానం మనకి ఎనర్జీ ఉంది. దాన్ని జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ ఎనర్జీ తెలియట్ల. అది బుక్స్ చదివితే గాని బయటికి రావు. క్లాసెస్‌కెళ్ళాలి. తెలుసుకోవాలి 4 చోట్లకి వెళితే నేను అదే అంటున్నా. పూర్ణాత్మని కనెక్ట్ అవుతే నాకేదైతే తెలియజేయబడాలో అది తెలియజేయబడాలి ప్రకృతి నుంచి అని అనుకుంటే మనం ఎళ్ళబడతాం అన్నమాట అలాంటి వాటికి. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో నాకు ధ్యానంలో ఏదైనా కనపడకపోతే నాకు కావాల్సిన వస్తువు వెంటనే కూర్చుంటాం. కూర్చోంగానే అది అక్కడ ఉంది కనెక్ట్ అవుతది. వెంటనే ఈజీగా 2 నిమిషాల్లో పనులయిపోతాయి. లోపల దాంతో కనెక్ట్ అవ్వడం తెలియాలి. సాధనే. అన్నిటికి సాధనే. ఇప్పుడు ప్రతిసారి ఇంత వివరంగా చెప్పలేదు కానీ, ఎళ్ళు ధ్యానం చెయి. గో డూ మెడిటేషన్. గో సిట్ డూ మెడిటేషన్. కూర్చోవాలి, 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 కూర్చోవాలి. చాలా అద్భుతంగా ఆయన చెప్పింది చాలా 100% సత్యం మై డియర్ ఫ్రెండ్స్. కూర్చోవాలి. సమయాన్ని కేటాయించుకొని కూర్చోండి. సాధన చెయ్యండి. ఆ సాధన చేశాక జ్ఞానం తెలియాలి మళ్ళా. మీ కాగితంతో ఎలా మాట్లాడాలి? వస్తువుతో ఎలాగా కనెక్ట్ అవ్వాలి? అనుసంధానం అవ్వాలి? ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి? ఒక చెట్టుని పట్టుకుంటే జ్ఞానం ఎలా ఇస్తది? భూమితో కనెక్ట్ అయిపోయి ఉంటది చెట్టు, వృక్షం. దాంతో నువ్వు కనెక్ట్ అయ్యి భూమిలో ఉన్న జ్ఞానాన్ని నీకిస్తది. అది తెలుసుకోవాలి. నేనన్నీ నోట్స్ రాసేదాన్ని కనెక్ట్ అయ్యి. చెప్తున్నానుగా మా డ్యాడీ పోయిన కాడ నుంచి మొత్తం అంటే ఏంటి అప్పటిదాకా ఆయన మీద డిపెండ్ ఒక ధైర్యంగా ఉండేది. ఆ ధైర్యం పోయింది. మొత్తం లూజ్ అయిపోయాను. కానీ అది కాదు కదా! నువ్వు ఇక్కడ నమ్మాల్సింది నీ హైయర్ సెల్ఫ్. అది నువ్వు పట్టుకో. ఆయన ఎళ్ళిపోయాక నేను హైయర్ సెల్ఫ్‌ని పట్టుకున్నా. అప్పటిదాకా చదివేదాన్ని పుస్తకాలు, వినేదాన్ని నాకేది అవసరం అది పాటించేదాన్ని. మిగతాయన్ని పక్కనెట్టేదాన్ని. అలా కాదు. ఇప్పుడు బాగా అసలు అర్థమవుతుంది. అది కూడా అందరికీ వస్తుంది ఆ సిట్యుయేషన్. అంటే నాకులాగే రావాలని కాదు. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ట్యూషన్ టీచర్ ఉందనుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా నేర్పిస్తుంది. ఆడికి అర్థమయ్యేలాగా. అందరికి ఒకేలాగా అర్థం కాదు. వస్తువులతో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. ఫర్ యూ థ్యాంక్ యూ. ఛానెల్‌కి కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.